తుంగతుర్తిలో రజతోత్సవ సభ కేసీఆర్ నిర్వహించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిరు, దరిద్రము పెట్టినందుకు ఆడళ్ళు చుట్టు పట్టుకొని కొట్టుకుంటుర్రు అని చెప్పిండు. దరిద్రమైన పని నీ కూతురు చేసింది. అడ్డమైన లిక్కర్ దందా చేసి సంపాదించింది నీ కూతురు. నీకు కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, హెలికాప్టర్లు ఉండొచ్చు, మందిని ముంచి అవన్నీ కొనొచ్చు. మా పేదవాళ్లకు, మా పేద కార్మిక మహిళలకు, మా పేద ఉద్యోగస్తులకు ఆ ఫ్రీ బస్ ఎంత ఉపయోగపడుతుంది. నెలకు ఒక 2-3 వేలు ఎంకికి పడుతున్నాయి. ఫ్రీ కరెంటు కానివ్వండి, 500 గ్యాస్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉపయోగకరమైన పని చేస్తూ ఉంటే, పథకాలు పెడతా ఉంటే కేసీఆర్ జీర్ణించుకోలేక కడుపు ఉబ్బరం లేచి నిన్న ఫామ్ హౌస్లో కూర్చొని ఎక్కింది దిగినట్టుంది. అందుకనే బయటికి వచ్చి నిన్న ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు నీకు ఎలక్షన్ల సందర్భంగా మహిళలు ఎట్లా గుణపాఠం చెప్పిర్రో, ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితం చేసిర్రో ఖబర్దార్ కేసీఆర్. మళ్ళా ఎలక్షన్లకు ఊర్ల పోటీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఊర్లలోకి వచ్చి ఆడవాళ్ళను ఓట్లు అడిగితే ఆడవాళ్ళు చెప్పు తీసుకొని చీపిరి కట్ట తీసుకొని తిరిగిన దిక్కల